హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. స్థానిక ఎన్నికలు కూడా ఏడాది కిందటే జరగాలి, కానీ ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా ప్రభుత్వం స్థానిక ఎన్నికలు జరిపించాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుడుతున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పేశారు. ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్ ఇచ్చేసేలా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాదు ఆయనే స్వయంగా నోటిఫికేషన్కు 15 రోజుల గడువు మాత్రమే ఉందని వెల్లడించారు. ఈ స్వల్ప వ్యవధిలో పార్టీ పుంజుకుని స్థానిక సంస్థలను కైవసం చేసుకోవాలని కూడా చెప్పుకొచ్చారు. అయితే చెప్పినంత ఈజీగా స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఉండే అవకాశం కనిపించడం లేదనే టాక్ వినిపిస్తుంది. బీ రెడీ అన్నంత తేలికగా నాయకులు కలిసికట్టుగా ఎన్నికలకు రెడీ అయ్యే పరిస్థితి కూడా లేదంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు స్థానిక సంస్థల్లో ఏం జరుగుతోంది, నాయకులు కార్యకర్తలు ఎలా ఉన్నారు, వారు సర్కారుపై సానుకూలంగానే ఉన్నారా, ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్కు మెజార్టీ వస్తుందా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే స్థానిక సంస్థలు అంటే ప్రత్యేకంగా ఎక్కడో ఉండవు. అసెంబ్లీ, పార్లమెంటు, నియోజకవర్గాల పరిధిలోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు పూనిక వహిస్తేనే స్థానికంగా నాయకులు జెండా పట్టుకుంటారు. జై జై అంటూ స్థానికంగా తిరుగుతారు. దీనికి కూడా ఖర్చులు మోసేవారు ఉండాలి. దానికి ప్రభుత్వం రెడీగా ఉంది కాబట్టే స్థానిక ఎన్నికలకు వెళ్తాము అంటోంది. ఇక ప్రజలు ప్రభుత్వంపై ఎంత మేరకు సంతృప్తితో ఉన్నారనేది కీలకం. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పార్టీ పరంగా సంతృప్తి బాగానే ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత రైతు రుణమాఫీ చేసింది. 55,000 ఉద్యోగాలను ఇచ్చామని చెబుతున్నా మరో 4 రెట్ల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మంత్రివర్గ ముచ్చట ఇంకా చల్లారలేదు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కూడా ఫాస్ట్గానే జరుగుతోంది. ఇక రైతు భరోసా, బోనస్లు కూడా అకౌంట్లో వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి వీటిని నాయకులు సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది.